life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Because of the disturbance, because of the internet, కొంత సరిగ్గా వినపడలేదు అని మేడం శోభా గారు చెప్పడం వినపడింది. సో ఒకసారి నేను ఐ హ్యావ్ కేర్ఫుల్లీ ట్రాన్స్లేటెడ్ ది మ్యాటర్ ఆన్ టు ఎ పేపర్. సో అది నేను త్వరగా చదువుతా, సో దట్ we can have the continuity and then we move on to the next portion of the study. Correct. It starts with such part then of the consciousness of the monad can express itself in fivefold universe. అక్కడ మొదలవుతుంది. సో దాన్ని నేను ఎలా చెప్పానో లేకపోతే ఎలా రాశానో మళ్ళీ చదువుతా. అలా విడిపడిన చైతన్యపు భాగము మోనాడ్ ఐదు పరితలములకు ఆ 5 పరితలముల కళ విశ్వంలో ప్రవేశించి ప్రకటించుకుంటోంది, శక్తిగా రూపొంది దర్శనమిస్తోంది. ఈ భాగం ప్రవేశిస్తున్నప్పుడు ఊర్ధ్వ సూక్ష్మ పదార్థములతో కూడిన విశ్వానికి సంబంధించిన పదార్థ స్థితిలోకి ప్రవేశిస్తోంది. ప్రతి ఊర్ధ్వ పరితలములోని అణువుని పొంది రూపొందుతోంది. అలా ప్రకాశిస్తూ బయల్పడిన ఈ మొనాడ్ తన కొరకు తగిన సరి అయిన అనువైన అణువులను పొంది పని మొదలు పెడుతోంది. అతి సూక్ష్మ స్థితిలో ఉన్న ఆ భాగము ఇంకా అనుపాదక పరితలములోకి ప్రవేశించలేదు. కాబట్టి ఆ స్థితిని నిశ్శబ్దత, చీకటితో కూడిన స్థితి అని అంటున్నాము. అనుపాదక స్థితిలోకి ఇంకా ప్రవేశించలేదు, ఇంకా కిందికి రాలేదు. ఆ పైనే ఉంది ఆ మొనాడిక్ తత్వము, భగవత్ తత్వము. కాబట్టి అతి సూక్ష్మ స్థితిలో ఉన్న ఆ భాగము ఇంకా అనుపాదక పరితలంలోకి ప్రవేశించలేదు. కాబట్టే ఆ స్థితిని నిశ్శబ్దత, సైలెన్స్ అండ్ డార్క్నెస్ అని రాసింది ఆవిడ. ఆ నిశ్శబ్దతతో చీకటితో కూడిన స్థితి అని అంటున్నాము. చీకటి మనకి సాధారణంగా తెలిసిన చీకటి కాదు, సృష్టికి ముందర ఉన్న అంధకార స్థితి. అక్కడ ఆ తత్వము ఉంటుంది, లేకపోతే జీవిస్తోంది, పనిచేస్తోంది. తను సొంతం చేసుకున్న అణువుల సహాయంతో ఆ చోట్లో అతి సూక్ష్మతరమైన వస్త్ర తొడుగులు తన దగ్గర ఉన్న, తనకు పరిచయం ఉన్న పరితలంలో చేరి జీవిస్తోంది. ఇలా ఆ విధానాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు మేడం గారు. ఇంకా ఈ అభౌతికమైన సూక్ష్మతతో కూడిన త్రిగుణతత్వము తరచు మనం ఆత్మబుద్ధి మనస్సు అని పిలుస్తుంటాము. దీనినే జీవాత్మ అని కూడా అంటున్నాము. దీనినే ఆ దైవీక ప్రాణశక్తి యొక్క విత్తనంగాను, బీజంగాను, జర్మ్ గాను వర్ణిస్తున్నాము. జర్మ్ అంటే అంకురించే స్థితి కలిగిన ఒక విత్తనంలాగా, బీజంలాగా వర్ణిస్తున్నాము. పరమాత్మలో ఉన్న శక్తులన్నీ, పరమాత్మలో పనిచేయగల శక్తులన్నీ తనలో కలిగి ఉన్న భాగం ఇది. పరమాత్మలో ఏవైతే శక్తులు ఉన్నాయో, పరమాత్మలో పనిచేయడానికి ఎలాంటి రకమైన శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా తనలో కలిగి ఉన్న భాగం ఇది. దీన్నే క్రైస్తవులు హెవెన్లీ ఫాదర్ అనే ఎక్స్ప్రెషన్స్ తో పిలుస్తారు. దీన్నే పరమాత్మ అని మనం అంటాము. ఆ శక్తులన్నీ పరిణామ క్రమంలో ఆవిష్కరింపబడతాయి. ఏ శక్తులు ఏవైతే ఈ పరమాత్మ శక్తులు ఈ మొనాడిక్ విడిపడిన భాగంలో ఉన్నాయో ఈ శక్తులన్నీ కూడా పరిణామ క్రమంలో ఆవిష్కరింపబడతాయి. మనిషి తత్వాన్ని ధరించిన దైవీక పుత్రుడు మొట్టమొదటి భగవదంశలోని భాగము. మనిషి తత్వాన్ని ధరించిన దైవీక పుత్రుడు మొట్టమొదటి భగవదంశలోని భాగము. దీనిని జీవింపజేసేది
యూనివర్సల్ మొనాడ్, భగవతత్వం యూనివర్సల్ గా ఉన్న మొనాడ్, అఖండ చైతన్యము. నిజంగా ఇది అత్యద్భుతమైన అర్థము కాని విషయము, మిస్టరీ, ఈజ్ ఎ మిస్టరీ అంటుంది ఆవిడ. మన చుట్టూ ఎన్నో రూపాలు ధరించి మళ్ళీ మళ్ళీ ఈ తత్వం మనకి దర్శనమిస్తోంది. తర్వాత సూక్ష్మ పదార్థము స్వాభావికంగా ఉన్న, అది నేచర్ గా కలిగి ఉన్న, సూక్ష్మ పదార్థమే తన నేచర్ గా కలిగి ఉన్న ఆ సూక్ష్మతత్వము అతి సూక్ష్మంగా తన పరితలానికి సంబంధించిన పరితలంలో వసిస్తూ ఉంది. ఆ సూక్ష్మ పదార్థము దళసరి పదార్థములో చేరినప్పుడు ఆ సూక్ష్మ పదార్థము దాని యొక్క స్వాభావికత దళసరి పదార్థములో చేరినప్పుడు భగవంతుని చైతన్యము ఈ దళసరి పదార్థంలో దట్టముగా గుడ్డిగా గుడ్డితనముతో అలముకున్న ప్రపంచంలో పనిచేయడం మొదలెట్టలేదు. ఆ సూక్ష్మ పదార్థము దళసరి పదార్థములో చేరినప్పుడు భగవంతుని చైతన్యము ఈ దళసరి పదార్థంలో అంత ఇమీడియట్ గా పనిచేయడం మొదలెట్టలేదు. ఒక చిన్న బీజ రూపంలో, చిన్న పిండ రూపంలో శక్తి లేక ఉనికితనంతో లేక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ స్టేజ్ లో ఒక చిన్న బీజ రూపంలో జర్మ్ లాగా చిన్న పిండాకృతిలో శక్తి లేకుండా, శక్తిహీనుడైన కాదు, శక్తి ఉంది పొటెన్షియల్ గా, అయితే శక్తిని ప్రదర్శించే ఒక స్తోమత లేదు. ఉనికితనం లేకుండా, ఉనికి అంటే ఎరుక ఉండడం, ఆ ఎరుక కూడా లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అఖండంగా విరాజిల్లుతున్న మొనాడు, యూనివర్సల్ మొనాడు తన పరితలంలో ఆది కింద ఉన్న అనుపాదక కూడా, ఇవి రెండు కూడా దైవీ పరితలములే, డివైన్ ప్లేన్స్. ఈ మొనాడు, ఈ అఖండంగా విరాజిల్లుతున్న మొనాడు అతిశక్తివంతంగా పూర్తి ఎరుకతో పూర్తి సమర్థతతో తనలోనున్న జీవాన్ని బయలుపరుస్తూ ఉన్నది. అలా విలసిల్లుతున్నది, ఎప్పటికీ జీవిస్తున్నది. ఈ శాశ్వత తత్వంతో నిండిన అఖండమైన చైతన్యం రెండోది. ఆ అఖండ చైతన్యంలోంచి విడిపడిన చైతన్యం అంటే అఖండ చైతన్యము, దాంట్లోంచి విడిపడించిన స్పార్క్ ఆఫ్ ద డివైన్, విచ్ ఈస్ వాట్ వీ అండర్స్టాండ్ as మొనాడ్, ఆత్మబుద్ధి మనస్సులో కలిగిన భాగము. ఇప్పుడు ఎక్కడ కూడా చాలా సార్లు అఖండమైన చైతన్యం గురించి మాట్లాడుతున్నామా, విడిపడిన చైతన్యం గురించి మాట్లాడుతున్నామా, చాలా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మాట్లాడుతున్నది అఖండమైన చైతన్యంలోంచి విడిపడిన చైతన్యం. కాలము అంటే టైం అండ్ స్పేస్ లో ఇరుక్కుంది అని, టైం అండ్ స్పేస్ లో ఇరుక్కొని కనపడుతోంది, లేకపోతే దాంట్లో కనపడుతోంది. కాబట్టి కొంత చోటుని ఆక్రమించుకొని కాలంలో కనిపిస్తోంది. టైం అండ్ స్పేస్ అనే రెండు ఫ్యాక్టర్స్ పొంది ఈ విడిపడిన చైతన్యం అట్లా కనిపిస్తోంది. కొంత చోటుని ఆక్రమించుకొని కాలంలో కనిపిస్తోంది. కాలం అంటే ఇది కూడా ఒక వాస్ట్ ఎక్స్పాన్స్. మనకి తెలిసింది ఏమిటంటే నిన్న, ఇవాళ, రేపు అని. యాక్చువల్ గా కాలంలో అది లేదు. అయితే కాలములో కొంత జాగాలో ఆక్రమించి ఈ విడిపడిన చైతన్యం కనిపిస్తోంది. ఈ శాశ్వతమైన అఖండ చైతన్యంలోంచి విడిపడిన చైతన్యము కొంతకాలం, ఈ విడిపడిన చైతన్యం ఒక చోటుకి ఒక కాలంలో కనిపిస్తోంది. ఈ పిండాకారంలో ఉన్న చైతన్యము సంక్లిష్టతతో వైవిధ్యంగా ఎదుగుతోంది. ఈ విడిపడిన చైతన్యం ప్రతి పరితలము మీద, స్పార్క్ ఆఫ్ ద డివైన్, విడిపడిన చైతన్యం ప్రతి పరితలము మీద తన ఉనికిని చాటుతోంది. ఆత్మ పరితలం మొదలుకొని స్థూలం దాకా ఐదిట్లోనూ విశ్వంలో విస్తరిస్తోంది. సూక్ష్మ పదార్థంతో కప్పబడినప్పుడు అతిశక్తిమంతుడుగా ఉన్న చైతన్యం దళసరి పదార్థములో కప్పబడిన తర్వాత శక్తి లేని వాడిగా బంధింపబడి అచేతన స్థితిలో ఉన్నాడని చూశాము, నిస్సహాయ స్థితిలో ఉన్నాడని చూశాము. ఎందుకంటే దళసరి అంతా కూడా చీకటితో ఆవరించబడింది, లైట్ లేదు, ప్రతిస్పందించడానికి తనకి సమర్థత లేదు.
ఎందుకంటే తలము యొక్క సంవేదనలు ఊర్మితలాల సంవేదనలు పొందే సామర్థ్యము లేనివాడిగా దళసరితనములో మునిగి ఉన్న ఆ విడిపడిన చైతన్యం సామర్థ్యం లేనివాడిగా ఉన్నాడు కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అలాగే సంవేదనని బయటికి పంపించడానికి, అలాగే తను ఏమన్నా బయటికి పంపిద్దామన్నా కూడా సమర్థత లేదు, పొందాలంటే సమర్థత లేదు. ఈ రెండు వీక్నెసెస్ కలిగి విడిపడిన చైతన్యము సూక్ష్మ పదార్థము తను కప్పబడి ఆ సూక్ష్మ పదార్థంతో కప్పబడింది దళసరి పదార్థంలో చేరింది. దళసరి పదార్థంలో చేరింది కాబట్టే నిశ్శబ్దత ఆవరించింది, డార్క్నెస్ ఆవరించింది, అంధకారం ఆవరించింది. అలాగే ఈ స్పందనలను పొందే, స్పందనలను పంపించే శక్తులు లేనివాడై ఉన్నాడు ఆ స్పార్క్ ద డివైన్. సరే, క్రమేణా ఏ పదార్థం అయితే తనని ఆవరించి ఉందో, ఏ పదార్థం అయితే తనని ఆవరించి ఉందో ఆ పదార్థము మీద పట్టు సంపాదిస్తాడు ఈ స్పార్క్ ద డివైన్. ఏ పదార్థం అయితే తనను ఆవరించి ఉందో ఆ పదార్థం మీద క్రమేపీ పట్టు సంపాదిస్తాడు. అంతకుముందు పదార్థానికి వశుడైన అతడు అంటే డివైన్ స్పార్క్ ఆ పదార్థాన్ని తన వశం చేసుకుంటాడు, అధిగమిస్తాడు అనమాట పదార్థాన్ని. దానికి టైం పడుతోంది. ఆ టైం పట్టేదాకా అచేతన స్థితిలో ఉన్నాడు. నెమ్మదితనంతో సాధించిన కూడా నిశ్చయంగా పట్టు సాధిస్తాడు. స్లోగా మొదలెట్టి స్లోగా ప్రోగ్రెస్ సాధించినా కూడా నిశ్చయంగా ఆ పదార్థం మీద పట్టు సాధిస్తాడు. తన సంవేదనలను సొంతంగా స్వప్రతిభతో వ్యక్తపరచడానికి వీలుగా ఆ తొడుగుని మలుచుకుంటాడు. బికాస్ హి హస్ అధిగమించాడు కాబట్టి. ఈ ప్రక్రియలో అతని పనిని అన్ని శక్తులు గమనిస్తూ ఉంటాయి. ఈ పనిలో ఇతను ఇమిడి చేస్తున్నప్పుడు, నిమగ్నమై చేస్తున్నప్పుడు మిగతా శక్తులు కూడా అలా సాక్షిభూతంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా రక్షించి కాపాడే రెండవ భగవదంశ ఈ చైతన్యంలో చేరి తనలోంచి కొత్త విశ్వాన్ని బయటికి తీసుకురావడం జరుగుతోంది. ఫార్మ్స్ అవన్నీ క్రియేట్ చేయడం ఈ రెండవ భగవదంశ చేస్తోంది. కాబట్టి ఇలాంటి చైతన్యంలో ఎప్పుడైతే అతను పట్టు సాధించి తను కూడా సంవేదనలను పంపించగల ఒక స్తోమతను చేర్చుకున్నాడో, ఇలాంటి చైతన్యంలో చేరి తనలోంచి కొత్త విశ్వాన్ని బయటకు తీసుకురావడానికి ఈ రెండవ భగవదంశ, ప్రత్యేకంగా రక్షించి కాపాడే భగవదంశ, స్థితికారుడు రక్షించే భగవదంశ ప్రొటెక్ట్ చేస్తోంది, విశ్వాన్ని బయటికి తీసుకురావడం జరుగుతోంది అప్పుడు అని. ఈ విశ్వాన్ని సృష్టించే శక్తి 3 శక్తుల మీద ప్రజ్వరిల్లుతున్న శక్తి తాలూకు జ్ఞానము. ఈ విశ్వాన్ని సృష్టించే శక్తి 3 శక్తుల మీద ప్రజ్వరిల్లుతున్న శక్తి తాలూకు జ్ఞానము. దాని యొక్క సహాయంతో ఈ పని చేయగలుగుతున్నాడు. తనలో తాను నిమగ్నమై సృష్టికి నాంది పలుకుతున్నాడు. తనలో తాను నిమగ్నమై సృష్టికి నాంది పలుకుతున్నాడు. ఎవరు? ఈ రెండవ భగవదంశ ద్వారా సహాయము పొందిన విడిపడిన చైతన్యపు భాగము. భగవత్ శక్తి శూన్యంలోంచి సృష్టి చేయటం లేదు. భగవత్ శక్తి శూన్యంలోంచి సృష్టి చేయటం లేదు. ఏమీ లేని తనంలోంచి సృష్టి చేయటం లేదు. అన్నిటినీ తనలోంచే పుట్టిస్తున్నాడు. తనలో అన్ని నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి తనలోంచి అన్నిటినీ, అన్ని ఫార్మ్స్ ని, అన్ని రూపాలని పుట్టిస్తున్నాడు. తనలో ఉన్న శక్తులని వాడి బయటకు కనపడే సృష్టిని సాగిస్తున్నాడు. రెండవ భగవదంశ చేసే పని. మనం కూడా మన అనుభవాల ద్వారా పదార్థాన్ని సేకరించి భావికాలపు విధానాలని నిర్మాణం చేస్తున్నాము. అక్కడ చిన్న అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే, నేను చెప్పిన ఎగ్జాంపుల్ పుస్తకంలో లేదు. సాలీడు తన సలైవా నుంచి ఎలాగైతే బయటికి ఏర్పాటు చేసుకున్న సాలెగూడు కట్టుకుంటుందో, అలాగా రెండవ భగవదంశ తనలోని అమితమైన శక్తుల్ని బయటికి తీసుకొచ్చి ప్రదర్శించి రూపాల్ని క్రియేట్ చేసి అలా సృష్టింపజేసి
పరిరక్షిస్తోంది. కాబట్టి ఇవన్నీ మన అనుభవాల ద్వారా కూడా పదార్థాన్ని సేకరించుకున్న మనం భావికాలపు విధానాలని నిర్మాణం చేస్తున్నాము. ఇక్కడ ఆగాం ఆ రోజు లాస్ట్ థర్స్డే. A logos does not create out of nothing. A logos భగవంతుడు శూన్యతలోంచి సృష్టించట్లేదు, బట్ ఇవాల్వ్స్ ఆల్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. తనలోంచి అన్నిటినీ సృష్టిస్తున్నాడు. అండ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ వీఆర్ నౌ పాసింగ్ త్రూ, మనం ఏదైతే అనుభవాల్ని పొంది ముందుకు సాగుతున్నామో, వీఆర్ గ్యాదరింగ్ ద మెటీరియల్స్ అవుట్ ఆఫ్ విచ్ వీ మే బిల్డ్ ఎ సిస్టమ్ ఇన్ ద ఫ్యూచర్. మనం అటువంటి పదార్థాలని పొంది గ్యాదర్ చేసుకొని పోగు చేసుకొని భావికాలపు విధానాలని సృష్టించడానికి దోహదపడుతున్నాము. రైట్, నౌ వి కమ్ టు ది today's portion. I have only covered the earlier portion because the disturbance was there and perhaps people have not recorded it in the sense అర్థం చేసుకోవడానికి వీలుగా పొందలేదేమో అని అనుకుని నేను అవన్నీ చెప్పా. మేబీ ఐ హ్యావ్ టేకెన్ అబౌట్ 10 minutes of time, but that is worth it because continuity పోతుంది లేకపోతే. రైట్, నౌ ఫర్ దిస్ స్పిరిచువల్ ట్రయాడ్, దిస్ జీవాత్మ, ఇది కొత్త పోర్షన్, ఇవాళ పోర్షన్. But this spiritual triad, this Jivatma, which is the monad in the fivefold universe, cannot himself commence at once any separate self-directed activity. Atma buddhi manassu. Actually ga monad ante రెండే, ఆత్మ బుద్ధి. ఈ మనస్సు కూడా చేరింది కాబట్టి దాన్ని జీవాత్మ అన్నాం. ఆత్మబుద్ధి మనస్సు అనే ఈ ఊర్ధ్వ త్రిభుజం ఏదైతే ఉందో దీనినే జీవాత్మ అనేవని అలా పిలుస్తున్నాము. ఈ 5 పరితలములకి సంబంధించిన విశ్వంలోకి ఈ విడిపడిన చైతన్యం ప్రవేశించిన తనంతట తానే పని కార్యాచరణ మొదలు పెట్టలేదు. సెల్ఫ్ డైరెక్టెడ్ యాక్టివిటీ ఈజ్ నాట్ పాసిబుల్. తనంతట తనే ఒక నిర్దేశించుకొని ఇలా వెళతాను అలా వెళతానని వెళ్ళలేదు. దిస్ స్పిరిచువల్ ట్రయాడ్, దిస్ జీవాత్మ, which is the monad in the fivefold universe, cannot himself commence at once any separate self-directed activity. So, ఆత్మబుద్ధి మనస్సు, దీన్నే ఊర్ధ్వ త్రిభుజం అన్నాం, జీవాత్మ అన్నాం. ఈ 5 పరితలాలకి సంబంధించిన విశ్వంలోకి ప్రవేశించిన తర్వాత కూడా తనంతర తనే తన పని తను ఏ వైపుకు వెళ్ళాలనుకుంటున్నాడో ఆ వైపుకు వెళ్ళాలనే కార్యాచరణ మొదలట్లేని స్థితిలో ఉన్నాడు. రైట్, he cannot gather round himself any aggregations of matter as yet. So తన చుట్టూ పదార్థాలని, మ్యాటర్ ని పొందలేకుండా ఉన్నాడు. he cannot gather round himself. తన చుట్టూ ఏ పదార్థం అయితే కావాలో ఆ పదార్థాన్ని చేర్చుకోనే స్తోమత లేకుండా ఉన్నాడు. he cannot gather round himself ఎనీ అగ్రిగేషన్స్, అంటే ఆ మ్యాటర్ యొక్క పొందికలని, ఆ మ్యాటర్ యొక్క సమూహాలని, మ్యాటర్ యొక్క భాగాలని, అగ్రిగేషన్స్ పొందలేకుండా ఉన్నాడు. హీ కెనాట్ గ్యాదర్ రౌండ్ హిమ్సెల్ఫ్ ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ మ్యాటర్ యాజ్ ఎట్. ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు. బట్ కెన్ ఓన్లీ అబైడ్ ఇన్ హిస్ అటమిక్ వెస్చర్. బట్ కెన్ ఓన్లీ అబైడ్ ఇన్ హిస్ అటమిక్ వెస్చర్. ఏ అణువులతో కూడిన వస్త్రమును ధరించి ఉన్నాడో దాంట్లో నివసిస్తూ ఉన్నాడు, దాంట్లో అంటిపెట్టుకుని ఉన్నాడు. సో ఇది తన చుట్టూ అప్పుడే పదార్థాన్ని ఏర్పరచుకునే స్తోమత కలిగి లేడు. అతను అణువుల సముదాయంతో పొదగబడిన శరీరంలో వసిస్తూ ఉన్నాడు, దానితో కలిసి ఉన్నాడు. అబైడ్ అంటే కలిసి ఉన్నాడు. అటమిక్ వెస్చర్, అణువులతో కూడిన ఒక శరీరం పొంది దాంట్లో అలా ఉన్నాడు. The life of the second logos is to him as its mother's womb to the embryo. The life of the second logos is to him as its mother's womb to the embryo. ఎలా అయితే పిండానికి తల్లి గర్భము ఎలా అయితే మూలాధారంగా ఉంటుందో అలాగా ఈ
రెండవ భగవదంశలోని జీవధార జీవము అలా అతనికి పనిచేస్తుంది. ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగస్ ఈజ్ టు హిమ్. ఎవరి హిమ్ అంటే ఈ మొనాడ్, విడిపడిన తత్వం. ద లైఫ్ ఆఫ్ ద సెకండ్ లోగస్ ఈజ్ టు హిమ్ యాజ్ ఇట్స్ మదర్స్ వూమ్ టు ది ఎంబ్రియో. ఎలా అయితే పిండానికి మదర్ యొక్క గర్భంలో తనకి ఒక స్థానం కల్పించబడిందో, ఒక ఆధారం దొరికిందో, అలాగా సెకండ్ లోగస్ రెండవ భగవదంశ యొక్క జీవధార తనకి అలా ఒక ఆధారాన్ని ఏర్పరిచింది. అండ్ విత్ ఇన్ దిస్ ద బిల్డింగ్ బిగిన్స్. సో ఇలా ఈ రెండవ భగవదంశ యొక్క జీవధార తనకు అందినప్పుడు, అప్పటిదాకా అచేతనంగా ఉన్నవాడు ఈ రెండవ భగవదంశ యొక్క ధార అందినప్పుడు అప్పుడు సృష్టి ప్రారంభమవుతోంది. ఒక పిండానికి తల్లి గర్భం ఎలా సహాయకారిగా మూలశక్తిగా ఉంటుందో, అలాగే ఈ విడిపడిన చైతన్యానికి రెండవ భగవదంశ శక్తి జీవము అలా రెండవ భగవదంశ శక్తి తనలో ప్రవేశించిన తర్వాత నిర్మాణం కొనసాగుతోంది. We may in very truth regarding this stage of evolution in which the logos shapes, nourishes and develops the germinating life as being. For the heavenly man, or truly the heavenly embryo, a period corresponding to the antenatal life of human being. We may in very truth regard this stage of evolution in which the logos shapes, nourishes and develops the germinating life as being. So మనం నిజానికి ఇలా చూడొచ్చు, ఇలా అర్థం చేసుకోవచ్చు. ఏమిటది? పరిణామ క్రమంలో భగవంతుడు దేనికైతే రూపాన్ని కల్పించాడు, దేనికైతే ఆ రూపాన్ని కల్పించిన తర్వాత దానికి పోషణనిచ్చాడు, దాన్ని ఎట్లా ఎదుగుదలకి నోచుకునేట్టుగా చేశాడు. ఏది ఎదిగింది ఆ స్టేజ్కి అంటే, ఏదైతే జీవము ఎదగడానికి వీలుగా, జర్మినేట్ అవ్వడానికి వీలుగా, లైఫ్ ఎలా అయితే ఒక ఉద్భవించే శక్తిగా ఉండే తత్వానికి ఇవన్నీ ఏర్పడ్డాయి. సో we may in very truth regard this stage of evolution, ఈ ఒక్క పరిణామ క్రమంలోని ఈ దశని భగవంతుడు రూపం ఏర్పరుస్తున్నాడు. రూపం ఏర్పడిన తర్వాత దాన్ని పోషిస్తున్నాడు, దాన్ని ఎదుగుదల పొందేటట్టుగా చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడ ఏర్పడింది అంటే, ఎక్కడ జీవతత్వము పెరిగి పెద్దదవ్వాలో అక్కడ, ఎక్కడ పెరిగి పెద్దదై ఒక జీవిగా మారాలో, యాజ్ బీయింగ్ ఎక్కడ జీవిగా మారాలో అక్కడ ఈ భగవంతుడు రూపం కల్పించి పోషించి దాన్ని ఎదుగుదలకు నోచుకునేటట్టుగా చేశాడు అని చెప్పి, ఫర్ ద హెవెన్లీ మ్యాన్ అంటే పైనుండే ఇమార్టల్ మ్యాన్, ఆత్మబుద్ధి మనస్, ఆర్ ట్రూలీ ద హెవెన్లీ ఎంబ్రియో అంటే హెవెన్లీ మ్యాన్ గా ఉన్న ఆత్మబుద్ధి మనస్సే ఆత్మ బుద్ధి మనస్సు అనే తత్వమే దైవీక తత్వంతో కూడిన పిండాకృతి. ఫార్ ద హెవెన్లీ మ్యాన్ ఆర్ ట్రూలీ ద హెవెన్లీ ఎంబ్రియో, రెండిటికి పర్యాయ పదంగానే వాడింది. హెవెన్లీ మ్యాన్ అంటే ఆత్మబుద్ధి మనస్సు, దానినే హెవెన్లీ ఎంబ్రియో అంటున్నాం. హెవెన్లీ ఎంబ్రియో అంటే ఎదుగుదలకి అవకాశం ఉన్న ఒక పిండము, దైవీక తత్వము కూడిన పిండము. A period corresponding to the antenatal life of a human being during which he is slowly obtaining a body. A period corresponding to the antenatal life of human being. So ఉద్భవించడానికి పుట్టడానికి ముందు, మనిషి పుట్టడానికి ముందు ఉన్న ఒక స్థితికి దీనిని అన్వయం చేసి చూడొచ్చు. A period corresponding to the antenatal life of a human being. సో ఒక మనిషి పుట్టడానికి ముందు ఉండే స్థితిని దీనికి సమన్వయం చేసి చూడొచ్చు. డ్యూరింగ్ విచ్ హీ స్లోలీ అబ్టైనింగ్ ఎ బాడీ. ఆ స్థితిలో, యాంటీనేటల్ స్థితిలో ఏమవుతోంది?
కొద్ది కొద్దిగా శరీర నిర్మాణము జరుగుతోంది. డ్యూరింగ్ విచ్ హీ స్లోలీ అప్టైనింగ్ ఎ బాడీ. శరీరము కొద్ది కొద్దిగా నిర్మాణం జరుగుతోంది. ఆ శరీరాన్ని విచ్ ఈస్ నరిష్డ్ మీన్ వైల్ బై ది లైఫ్ కరెంట్స్ ఆఫ్ ది మదర్ అండ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ హర్ సబ్స్టెన్స్. కాబట్టి అవి దానికి పోషణ ఎలా వస్తుంది? ఈ హ్యూమన్ బీయింగ్ గా పుడుతున్న ఒక పిండానికి ఎక్కడి నుంచి పోషణ వస్తుంది అంటే మదర్ దగ్గర నుంచి వస్తుంది. మదర్ దగ్గర ఉన్న జీవ స్రవంతి వల్ల, ఆమె తీసుకున్న ఆహారం వల్ల ఈ ఈ పిండానికి, ఈ హ్యూమన్ ఎంబ్రియోకి శక్తి పుంజుకుంటోంది అది. కాబట్టి హెవెన్లీ ఎంబ్రియో మదర్లోకి ప్రవేశించిన తర్వాత మదర్ ఇచ్చే శక్తి వల్ల అది రూపం దిద్దుకుంటోంది, శరీరం నిర్మాణం జరుగుతోంది, కొద్ది కొద్దిగా శరీర ఆకృతి ఏర్పడుతోంది. which is nourished meanwhile by the life currents of the mother and formed out of her substance. ఆవిడ దగ్గర ఉన్న ఆవిడ శరీర తత్వములోంచే ఈ శరీరం పొందుతోంది ఆ పిండము. అది మనకందరికీ తెలుసు. పుట్టినప్పుడు ఆ కనెక్షన్ తోనే పుడతాడు పిల్లాడు. ఆ కనెక్షన్ తోనే పుట్టిన పిల్లాడిని అంబులికల్ కార్డ్ అనే దాన్ని కట్ చేస్తారు. కట్ చేసి జీవం బాగా స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత, జీవం ఈ చైల్డ్ లో బాగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ బొడ్డు అంటాం అనుకుంటాం మనం తెలుగులో, ఆ బొడ్డుని కత్తిరించి విడిగా చేస్తారు. అయితే అప్పటిదాకా ఆ తల్లి గర్భములో తల్లి యొక్క పదార్థములు ఏవైతే తిందో దానివల్ల శక్తి పొంది ఆ తల్లి యొక్క శరీరములో ఉండే శక్తి ద్వారానే తను కూడా ఒక బాడీని ఏర్పరచుకొని ఉంటాడు. దిస్ ఇస్ ది వండర్ఫుల్ క్రియేషన్, చైల్డ్ ఫార్మింగ్ ఇన్ ది మదర్స్ వూమ్. తల్లి గర్భంలో ఎలా పిల్లాడో లేకపోతే పిల్లో ఎలా రూపం పోసుకుంటుందో చెబుతున్నారు. లైఫ్ కరెంట్స్ ఆఫ్ ది మదర్ అండ్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ హర్ సబ్స్టెన్స్. ఆమె దగ్గర ఉన్న పదార్థము వల్ల శరీరము, ఆవిడ తింటున్న ఆహారం ద్వారా ఆ పిండానికి బలము, ఇవి రెండు చేకూరుతున్నాయి. దస్ ఆల్సో విత్ ద జీవాత్మ ఎన్క్లోజింగ్ ద లైఫ్ ఆఫ్ ద మొనాడ్. ఇలాగే ఎలాగైతే మదర్ ఎలా అయితే తనకు పుట్టబోయే పిల్లాడికో పిల్లకో ఎలా బలాన్ని చేకూరుస్తోందో, ఎలా శరీరాన్ని ఏర్పడేందుకు వీలుగా తన దగ్గర ఉన్న పదార్థాన్ని వాడుతోంది, అలాగే దస్ ఆల్సో విత్ జీవాత్మ ఎన్క్లోజింగ్ ద లైఫ్ ఆఫ్ ద మొనాడ్. సో అదే విధంగా జీవాత్మని లోగస్ భగవంతుడు లైఫ్ ఆఫ్ ద మొనాడ్ కి, అంటే ఈ ఎదుగుతున్న విడిపడిన చైతన్యపు భాగము జీవాత్మ కూడా శరీరాకృతిని దాల్చేందుకు ఈ పరిరక్షణ జరుగుతోంది, ఈ పోషణ జరుగుతోంది అని చెప్తున్నారు. దస్ ఆల్సో విత్ ద జీవాత్మ ఎన్క్లోజింగ్ ద లైఫ్ ఆఫ్ ద మొనాడ్. అంటే అఖండ చైతన్యము, ఇక్కడ మొనాడ్ అంటే అఖండ చైతన్యము జీవాత్మలో తన శక్తిని, తన ప్రాణతత్వాన్ని నింపుతోంది. సో అందుకనే మనం భగవదంశలము అనడం, అందుకనే మొనాడ్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ అనడం. అది ఒక కారణము. తనలో విడిపడిన చైతన్యపు భాగము, చైతన్యం విడిపడిన తర్వాత దళసరి పోర్షన్ లో ఉన్నప్పుడు అచేతనంగా ఉన్నాడు. రెండవ భగవదంశ తన జీవధార ఆ దళసరి పదార్థంలో ఉన్నదానికి తగిలినప్పుడు, ప్రభావం చెందినప్పుడు, అప్పుడు అది కదలడం, ఎదగడం మొదలెట్టింది. ఎలాగైతే మదర్ ద్వారా శక్తి పొందిన పిండము రూపం ఏర్పరచుకొని శక్తి పొందుతోందో, అలాగే జీవాత్మ కూడా ఈ అఖండ చైతన్యం నుంచి శక్తిని పొందుతోంది, ప్రాణతత్వాన్ని పొందుతోంది అని చెప్తున్నారు. Thus also with the Jivatma enclosing the life of the monad, he must await the building of his body on the lower planes, and he cannot emerge from this antenatal life and be born. So ఇంకోటి ఉంది, ఈ మొనాడు శక్తివంతుడు అవుతున్నాడు, ప్రాణం పోసుకున్నాడు, కానీ కింద శరీరాలు తయారవనప్పుడు, అధోపరితలాలలో ఉన్న
తలములలో పరితలములలో ఉన్న శరీరాలు తయారవనప్పుడు పుట్టకుండా ఉండే స్థితిలోనే పుట్టడానికి ఉన్న ముందర స్థితిలోనే ఉంటున్నాడు. సో దస్ ఆల్సో విత్ ద జీవాత్మ ఎన్క్లోజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద మోనాడ్ హీ మస్ట్ అవైట్, అతను వేచి ఉండాలి. దేనికి? ద బిల్డింగ్ ఆఫ్ హిస్ బాడీ, తన శరీర నిర్మాణము కొరకు వేచి ఉండాలి. ఎక్కడ జరుగుతోంది శరీర నిర్మాణము? లోయర్ ప్లేన్స్ లో జరుగుతోంది. అధోపరితలములలో ఈ బాడీస్ అన్ని ఏర్పడుతున్నాయి. అంటే కింద కామ శరీరము, తర్వాత ఈథరిక్ డబుల్, స్థూల శరీరము, ఇవన్నీ ఫస్ట్ యాస్ట్రల్ ఏర్పడి తర్వాత దాని డబుల్ ఫిజికల్ ఏర్పడుతోంది. ఫిజికల్ డబుల్ మనం ఈథరిక్ డబుల్ అన్నట్టుగా యాస్ట్రల్ కి డబుల్ ఫిజికల్ బాడీ. సో అది చెప్తున్నారు. He must await the building of his body on the lower planes and he cannot emerge from his antenatal life. So పుట్టడానికి ఉన్న ముందర స్థితిలోంచి బయలుపడడానికి ఈ శరీరాలు ఏర్పడకుండా అతను రాలేడు, బయటికి జన్మనివ్వలేడు, జన్మ పొందలేడు. అండ్ బీ బార్న్ పుట్టలేడు కింద శరీరాలు తయారయ్యేదాకా, అంటిల్ దెర్ ఇస్ ఎ బాడీ బిల్ట్ ఆన్ ద లోయర్ ప్లేన్స్. సో అధోపరితలాలలో ఈ శరీరం ఏర్పడేదాకా అతను అక్కడ ఉంటాడు, బయటికి రాలేడు, పుట్టలేడు. అది చెబుతున్నారు. The birth takes place at the formation of the causal body. So కారణ శరీరం ఒకటి ఉంది. ఆ కారణ శరీరం కూడా ఏర్పడిన తర్వాత, ఎందుకు కారణ శరీరం ఏర్పడాలి? ఈ జీవి పుట్టిన తర్వాత ఇతను పొందే అనుభవాలన్నీ కూడా అక్కడ నిక్షిప్తం అవ్వాలంటే ఆ సారము, ఆ కాజల్ బాడీ కూడా ఏర్పడాలి. కాబట్టి కింద శరీరాలు ఏర్పడాలి, పైన కాజల్ బాడీ కూడా ఏర్పడాలి. ఈ రెండు ఏర్పడిన తర్వాతే పైన శరీరము కాజల్ బాడీ, కారణ శరీరము, కింద పరితలాలకి సంబంధించిన అక్కడ అనువుగా జీవించడానికి వీలుగా ఉన్న కింద అధోపరితలాలలో ఉండే శరీరాలు, ఈ రెండు ఏర్పడిన తర్వాత అతను పుడుతున్నాడు. అంతకుముందు పుట్టడానికి ఉన్న ముందర స్థితిలోనే ఉన్నాడు, యాంటీనాటల్ స్టేట్ లోనే ఉన్నాడు. ఇట్ ఈస్ బాడీ బిల్ట్ ఆన్ ద లోయర్ ప్లేన్స్. ద బర్త్ టేక్స్ ప్లేస్, యాక్చువల్ గా బర్త్ టేక్స్ ప్లేస్, బర్త్ విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. ఎప్పుడు అంటే అట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కాజల్ బాడీ, కింద శరీరాలు ఏర్పడిన తర్వాత పైన కూడా కాజల్ బాడీ ఏర్పడిన తర్వాత అప్పుడు పుట్టడం అనేది సంభవిస్తోంది. When the heavenly man is manifested as an infant ego. When the heavenly man is manifested as an infant ego. So ఒక చిన్న శిశువు రూపంలో ఉన్న శాశ్వత తత్వము ఏర్పడుతోందప్పుడు ఈ దైవిక మనిషి సృష్టింపబడుతున్నాడు. ఎలా సృష్టింపబడుతున్నాడు? అండ్ ఇన్ఫెంట్ ఈగో. ఇన్ఫెంట్ అంటే శిశు రూపములో, అంటే అతి చిన్న రూపంలో ఉన్న శాశ్వత తత్వంగా రూపొందుతున్నాడు. ఏ ట్రూ ఇండివిజువాలిటీ dwelling in a body on the physical plane. A true individuality dwelling in a body on the physical plane. కాబట్టి కింద పరితలముల మీద శరీర నిర్మాణం ఏర్పాటైన తర్వాతే, అవి పూర్తయిన తర్వాతే విడిపడిన చైతన్యం పుట్టడం కుదరదు. అలాగే కాజల్ బాడీ, కారణ శరీరం కూడా ఏర్పడిన తర్వాతే శిశువు పుట్టడం జరుగుతోంది. దైవత్వముతో నిండిన మనిషి లేక పురుషుడు చిన్న శిశు రూపములో ఉన్న శాశ్వత తత్వంగా సృష్టింపబడుతున్నాడు మొదట్లో. ఇదే ఆ మనిషికి అసలైన తత్వము. ఆ జన్మకి సత్యవంతంగా విడితనము పొందిన జీవి, ఇండివిజువలైజ్ అయిన ప్రాణి, స్వయం ప్రపత్తి గల ప్రాణి. సో ట్రూ ఇండివిజువాలిటీ, నిజంగా విడిపడిన చైతన్యముతో, విడిపడిన ప్రాణంతో, విడిపడిన శరీరంతో, ఒక శిశు రూపంలో ఉండే శాశ్వతత్వంతో కూడా ఉన్న ఒక శిశువు జన్మించడం జరిగింది, సృష్టించబడడం జరిగింది అని చెబుతున్నారు. dwelling in a body on the physical plane. సో ఆ తత్వం ఏం చేస్తోంది? భూతలములో ఉన్న శరీరాన్ని ధరించి జీవిస్తోంది. ఎంత డీటెయిల్స్ ఇచ్చిందో చూడండి.
సో మనకి ఇన్ని డీటెయిల్స్ నార్మల్ గా మామూలుగా ఉండే మనిషికి తెలియవు. ఇది కేవలం దివ్య జ్ఞానములో కొంత విద్య సంపాదించిన తర్వాత ఓహో ఇంత ఉందన్నమాట అని తెలుస్తోంది. లేకపోతే ఆటోమేటిక్ గా జరిగే విషయం అనుకుంటున్నాం. బట్ అతని భగవంతుడి సృష్టిలో ఎన్నో ఇలాంటివి చేశాడు కాబట్టి అది ఒక రకమైన క్రమంలో జరుగుతోంది. ఇండివిజువలైజ్ అయ్యేవాడికి, స్వయం ప్రపత్తి పొందేవాడికి, పొందడానికి రెడీగా ఉన్నవాడికి, అంతకు ముందున్న స్థితి నుంచి పుట్టడానికి ముందున్న స్థితి నుంచి పుట్టిన తర్వాత వసించే స్థితి ఎప్పుడు ఏర్పడుతోందంటే కారణ శరీరం ఏర్పడిన తర్వాత, అధో పరితలంలో ఉన్న శరీరాలు ఏర్పడిన తర్వాత, కింద భూతలములో ఫిజికల్ బాడీని ధరించి అతను వసిస్తున్నాడు, అతను జీవిస్తున్నాడు. సో the birth takes place at the formation of the causal body when the heavenly man is manifested as an infant ego, a true individuality dwelling in a body on the physical plane. Right? A little careful thought will show how close is the analogy ante polika is the analogy between the evolution of the pilgrim and that of each successive rebirth. A little careful thought will show how close is the analogy between the evolution of the pilgrim and that of each successive rebirth. Pilgrim అనేవాడెవడు? శాశ్వత ఈగో తత్వం ఉన్నవాడు. శాశ్వత తత్వం ఉన్న ఆ శిశు రూపంలో ఉన్న తత్వం ఏదైతే ఆవిడ మాట్లాడిందో దాన్నే పిలిగ్రిమ్ అంటాం, దాన్నే యాత్రికుడు అంటాం. సరే, ఈ యాత్రికుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ పునర్జన్మల్ని పొందుతున్నాడు. కాబట్టి ఈ ఎవల్యూషన్ లో, పరిణామ క్రమంలో మనం బాగా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే పోలికను చూడొచ్చు అంటోంది. పిలిగ్రిమ్ ఏమో ఎవల్యూషన్ కి సంకేతము, అలాగే పునర్జన్మకి సంకేతం ఏమిటంటే మళ్ళీ పుడుతున్న ఈ జీవి. ఈ పిలిగ్రిమే చాలా జన్మలను ఎత్తి ఈ పిలిగ్రిమేజ్ కంటిన్యూ చేస్తున్నాడు. పిలిగ్రిమేజ్ ఎందుకు? పర్ఫెక్షన్ కోసం. ఎప్పుడైతే పర్ఫెక్షన్ వచ్చేస్తుందో, పరిపూర్ణత వస్తుందో ఈ యాత్రికుడికి, ఆయన ఇంకా మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్పటిదాకా a little careful thought will show how close is the analogy between the evolution of the pilgrim and that of each successive rebirth. ప్రతి మాటు అతను మళ్ళీ పునర్జన్మనెత్తుతున్నప్పుడు దానికి అది పునర్జన్మకి సంకేతం. పూర్తి పరిణామానికి సంకేతం ఏమిటంటే ఈ పిలిగ్రిమ్ ఎలా అయితే ఏర్పడి ఆ పిలిగ్రిమ్ ఈ జన్మలెత్తడం వల్ల ఎలా ఈ యాత్ర కొనసాగుతోందో అనే దానికి ఆ పోలికని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెబుతోంది. సో శిశుప్రాయంలో ఉన్న శాశ్వత తత్వం కూడా ఈ జన్మలెత్తడం వల్ల ఎదుగుతూ పరిపూర్ణతని సాధిస్తుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఆలోచిస్తేనే పరిణామ క్రమంలో యాత్రికుడి శాశ్వత తత్వం చేయాల్సిన యాత్రకి వరుసగా ఆ తత్వం తీసుకునే పునర్జన్మలకి దగ్గరి సంబంధం ఏమిటో కనిపిస్తుంది. ఏమిటి దగ్గరి సంబంధం? ఈ జన్మలు మళ్ళీ ఎత్తినందువల్ల ఈ శిశుప్రాయంలో ఉన్న ఈ తత్వము, శాశ్వత తత్వము ఎదిగి సంపూర్ణతను పొంది పరిపూర్ణతను పొందిన తర్వాత యాత్ర ముగుస్తోంది. కాబట్టి అది అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా కన్సిడర్ చేస్తే మనకు అర్థం అవుతుంది అని చెబుతున్నారు. ఇన్ ద లేటర్ కేస్ అంటే పునర్జన్మలో the Jivatma awaits the formation of the physical body which is building as his habitation. పునర్జన్మలో ఏం జరుగుతోంది అంటే జీవాత్మ ఈ కింద ఫిజికల్ బాడీ తయారయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఈచ్ సక్సెసివ్ రీబర్త్, ద లేటర్ కేస్ అంటే రీబర్త్ లో రెండవది చెప్పింది రీబర్త్ కాబట్టి, పునర్జన్మ కాబట్టి. ఇన్ ద లేటర్ కేస్ ద జీవాత్మ awaits the formation of the physical body which is building as its habitation.
వసించడానికి వీలుగా ఆ స్థూల శరీరంలో వసించడానికి వీలుగా ఈ జీవాత్మకి అనువుగా ఏర్పడేదాకా జీవాత్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, వేచి చూస్తూ ఉంటుంది. ద ఫార్మర్ ద స్పిరిచువల్ ట్రాడ్, physical body which is building as his habitation. In the former, the spiritual triads as collectively await the building of the systematic quaternary until the vehicle on the lower plane is ready. All is a preparation for evolution rather than evolution itself. So, భౌతిక తలంలో జీవించడానికి, భౌతిక శరీర నిర్మాణం కొరకు ఎలా అయితే జీవాత్మ వేచి చూస్తోందో, వీలుగా జీవించడానికి వీలుగా శరీరాన్ని పొందడం ఏర్పడడం జరిగిన తర్వాతే ఆ పునర్జన్మ అనేది రూపుదిద్దుకుంటుంది. ఆత్మతత్వంతో కూడిన త్రిభుజాలు కలెక్టివ్లీ అంటే అన్ని కలిసి, ఆత్మతత్వంతో కూడిన త్రిభుజాలు అన్నీ కలిసి ఆత్మ, బుద్ధి, ఊర్ధ్వ మనస్సు పద్ధతి ప్రకారము కింద తలములో ఏర్పడాల్సిన చతుర్భుజాల కోసరము వేచి ఉన్నాయి. చాలా వేచి ఉన్నాయట ఇన్ ది క్యూ. బికాస్ కింద జాగా లేదు, కింద ఈ ఏర్పడడానికి టైం పడుతోంది. ఎందుకంటే ఈ పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళ తర్వాత ఎంతైతే ఖాళీ అవుతుందో అంత కిందికి రావాలి మిగతా వాళ్ళు. కాబట్టి దిస్ వెయిటింగ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అందుకనే నరజన్మ పొందడం దుర్లభం. కాబట్టి ఎంతైతే బాగా తొందరగా ధరించామో ఈ రూపాన్ని, దీన్ని సార్థకం చేసుకోవాలి అని చెబుతారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కిందికి వస్తామో తెలియదు. ఆవిడ కీర్తివాసులో చెప్పింది, మామూలు వాడు 700 సంవత్సరాలు అక్కడ దేవచానిక్ ప్లేన్ లో ఉంటాడని. కాబట్టి వీ డు నాట్ నో వెన్ ఈజ్ అవర్ నెక్స్ట్ టర్న్. ఇప్పుడు ఈ దారిలో వెళుతున్నప్పుడే సరైన మార్గంలో జీవించి పరిపూర్ణతను సిద్ధించుకుంటే, ఒకవేళ వీలైతే, అది మనం చేయాల్సిన పని అని శంకరాచార్య గారు చెబుతూ ఉంటారు. ఆదిశంకరుడు నేను చెప్పేది. సో ఇన్ ద ఫార్మర్ ద స్పిరిచువల్ ట్రయాడ్స్, లేటర్ దాంట్లోనేమో రీబర్త్ కోసము, శరీరాల నిర్మాణం కోసం వెయిట్ చేస్తోంది పునర్జన్మ పొందే తత్వము. అలాగే మొదటిది ఏమిటి? అప్పర్ ట్రయాడ్, ఆ స్పిరిచువల్ ట్రయాడ్స్. ఆ స్పిరిచువల్ ట్రయాడ్స్ అన్ని, ఆత్మబుద్ధి మనస్తత్వాలన్నీ కలిసికట్టుగా దే ఆర్ అవైటింగ్. దేనికోసం అవైట్ చేస్తున్నాయి? బిల్డింగ్ ఆఫ్ ద సిస్టమాటిక్ క్వాటర్నరీ, ఈ కింద చతుర్భుజాల కోసం. ఏవైతే పడిపోవాలో శరీరాలు, ఆ శరీరాల నిర్మాణం కోసం అవన్నీ వెయిట్ చేస్తున్నాయి. స్పిరిచువల్ ట్రయాడ్, ఆత్మబుద్ధి మనస్సు అనే తత్వాలు కింద ఏర్పడాల్సిన చతుర్భుజ తత్వములు ఏర్పడడానికి వెయిట్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ కలిసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాయి అక్కడ. సో దే ఆర్ ఇన్ ద క్యూ until the vehicle on the lower plane is ready. Until the vehicle on the lower plane is ready, all is a preparation for evolution. So కింద తలములో ఉపాధి ఏర్పడేదాకా, ఉపాధి వెహికల్ అంటే ఉపాధి, until the vehicle of the lowest plane is ready. Lowest plane ఏమిటి? స్థూలము, స్థూల శరీరం ఏర్పడేదాకా, ఆ ఉపాధి ఏర్పడేదాకా, all is a preparation for evolution. ఈ పరిణామ క్రమానికి ఇది ఒక మొదలే, నాందియే. ఎందుకంటే ఎప్పుడైతే శరీరం ఏర్పడుతుందో అప్పుడే కిందికి రాగలరు. అంతకు రానప్పుడు ఇప్పటికైనా వెయిట్ చేస్తూ ఉండడం. కాబట్టి దానికి నాంది పలకడమే. ఎప్పుడు ఎవల్యూషన్ నాంది పలకడం ఎప్పుడు అంటే లోయెస్ట్ ప్లేన్ లో బాడీ తయారైనప్పుడు, వెహికల్ తయారైనప్పుడు, ఉపాధి తయారైనప్పుడు, అప్పుడే ఆ ఎవల్యూషన్, ఆ యొక్క ఆత్మబుద్ధి మనస్సు యొక్క ఎవల్యూషన్ లైన్ లో పడడానికి టైం దొరుకుతుంది, దానికి టైం కుదురుతుంది. కింద శరీరం ఏర్పడినప్పుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో దీన్నే rather than evolution itself అంటాడు. ప్రిపరేషన్ ఫర్ ఎవల్యూషన్ rather than evolution itself. పరిణామ క్రమాన్నే వర్ణించడం కన్నా పరిణామ క్రమానికి ఈ నాంది ప్రస్తావనగా ఏర్పడాల్సిన ఉపాధి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు అసలైన ఆత్మబుద్ధి మనస్సుకి ఎవల్యూషన్ అనేది మొదలవుతోంది. ఇట్ ఈస్ ఆఫన్ టర్మ్డ్ ఇన్వల్యూషన్. దీనినే
మనం ఇన్వల్యూషన్ అని పిలుస్తున్నాము ఉంటుంది. ఇన్వల్యూషన్ అంటే దిగి రావడం, పైనుంచి ఈ తత్వాలు దిగి కిందికి రావడం. కాబట్టి స్థూలంలో ఉపాధి ఏర్పడే వరకు అంతా పరిణామక్రమం మొదలవ్వడానికి కావలసిన తయారీకి సంసిద్ధతతోనున్న స్థితిలో ఉంది. అప్పటికి ఈ తయారీ కొనసాగుతున్నప్పుడు పరిణామక్రమం యాక్చువల్గా మొదలవ్వలేదు ఈ జీవికి, ఈ ఆత్మబుద్ధి మనస్సుకి. ఆత్మబుద్ధి మనస్సు ఎప్పుడు కిందికి వస్తుంది అంటే ఫిజికల్ బాడీ తయారైనప్పుడే కిందికి వస్తుంది. కాబట్టి ఈ తయారీ కొనసాగుతున్నప్పుడు, ఈ బాడీస్ బిల్డ్ అవ్వడం కొనసాగుతున్నప్పుడు పరిణామక్రమం అనేది దానికన్నా కూడా ఈ వెయిటింగ్ ఆఫ్ ది ఆత్మబుద్ధి మనసు అనేది జరుగుతోంది అని చెబుతున్నారు. ఈ విధానాన్ని ఇట్ ఈస్ ఆఫన్ టర్మ్డ్ యాజ్ ఇన్వల్యూషన్. ఈ విధానాన్ని తనలో తను ఒదిగి అవతరించడం అని పిలుస్తూ ఉంటాము, దిగి రావడం అని పిలుస్తూ ఉంటాము. శరీరంలో చేరడానికి ఆ ఊర్ధ్వతత్వము దిగి వస్తోంది అని చెబుతున్నాము. ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ అంటే పరిణామక్రమం, ఊర్ధ్వ స్థితికి చేరడం. ఇన్వల్యూషన్ అంటే రివర్స్, అక్కడి నుంచి పై స్థితిలోంచి కింద స్థితికి అవతరించడము. ఈ విధానాన్నే తనలో తను ఒదిగి అవతరించడం అని పిలుస్తుంటాము, దిగి రావడం అని పిలుస్తుంటాము. శరీరాల్లో చేరడానికి దిగి రావడం. ఇన్వల్యూషన్, ఎవల్యూషన్, ఇన్వల్యూషన్. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఎదగడమేమో ఎవల్యూషన్, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి దిగి రావడమేమో ఇన్వల్యూషన్. The evolution of the consciousness must begin. The evolution of the consciousness must begin by contact received by its outermost vehicle. The evolution of the consciousness must begin by contact received by its outermost vehicle. చైతన్యం ఎదగడము లేకపోతే పరిణామం చెందడం అనేది బాహ్యంలో ఉన్న శరీరాలతో, అతి తక్కువ స్థాయిలో ఉన్న శరీరాలకి, అంటే స్థూలంలో ఉన్న శరీరంతో ఆ చైతన్యానికి సంపర్కం ఏర్పడ్డప్పుడు కాన్షియస్నెస్ ఉంది. సో ఇట్ ఈస్ ఆఫన్ టర్మ్డ్ as ఇన్వల్యూషన్. ది ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్షియస్నెస్, చైతన్యము ఎప్పుడు పరిణతి చెందుతోంది, ఎప్పుడు ఎదుగుతోంది అంటే ఎట్లా మొదలవ్వాలి అంటే బాహ్యంలో ఉన్న శరీరాలతో అతి తక్కువ స్థాయిలో స్థూలంలోనున్న శరీరంతో, స్థూల శరీరంతో ఆ చైతన్యానికి సంపర్కం ఏర్పడ్డప్పుడు అలా ఎవల్యూషన్ మొదలవుతోంది, పరిణామక్రమం అలా మొదలవుతోంది. కిందికి దిగడం, ఆ కిందికి దిగేటప్పుడు అతి కిందనున్న శరీరములో ప్రవేశించిన కాన్షియస్నెస్ మళ్ళీ ఎదగడం ఎప్పుడు అంటే ఈ ఔటర్ బాడీస్ లో, ఔటర్ మోస్ట్ వెహికల్ అంటే అతి సాంద్రత కలిగిన శరీరంలో చేరి అక్కడ మళ్ళీ ప్రభావితం చెంది ముందరికి ప్రయాణం చేద్దాం అని అతనిలో కలిగినప్పుడు. ఇట్ కెన్ ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ an outside by impacts on its own outside. It can only become aware of an outside by impacts on its own outside. So తనకున్న బాహ్య పరిధిలోనున్న తన శరీరాలకి బయట నుంచి వచ్చిన అప్పుడే తెలుస్తోంది, ఎస్ మన ప్రయాణం మొదలైంది అని. ఇట్ మస్ట్ బిగిన్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఇదంతా ఎక్కడ మొదలవ్వాలి? స్థూల పరితలంలో మొదలయ్యి ఇట్ కెన్ ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ అన్ అవుట్ సైడ్ బై ఇంపాక్ట్స్ ఆన్ ఇట్స్ ఓన్ అవుట్ సైడ్. సో ఈ బయట నుంచి వచ్చి ఆ పైన ఉన్న బయట ఉన్న సైడ్కి తగులుతున్న తాకిడి, ఆ తాకిడి యొక్క ప్రభావం వల్ల ఆ చైతన్యం మేలుకుంటోంది. సో బయట నుంచి వచ్చిన తాకిడి వల్లే లోపల ఉన్న చైతన్యం, ప్రవేశించిన చైతన్యం కూడా ఆహా ఎస్ ఐ షుడ్ మూవ్ అనేది కుదురుతోంది, ఆ పరిస్థితి కుదురుతోంది, ఆ పరిస్థితి ఏర్పడుతోంది అని. ఇట్ కెన్ ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ అన్ అవుట్ సైడ్ by impacts on its own outside.
బయట ఏముంది అని తెలవడానికి, బయట ఎలా ఎదగాలి అని తెలవడానికి, ఈ ఎవల్యూషన్ లో ముందరికి ఎదగాలి అని తెలవడానికి తన బాహ్య పరితలం కాదు, బాహ్యములో తన శరీరానికి ఉన్న ఆ భాగంలో ఈ తాకిడి తగిలినప్పుడు, ఇంపాక్ట్ తగిలినప్పుడు కెన్ ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ ఎన్ అవుట్ సైడ్ బై ఇంపాక్ట్స్ ఆన్ ఇట్స్ ఓన్ అవుట్ సైడ్. సో తన బాహ్య భాగంలో ఈ తాకిడి ఏర్పడినప్పుడు అప్పుడు ఎస్, నాకు ఒక శరీరం ఉంది, శరీరానికి వెలుపల భాగం ఉంది, లోపల భాగం ఉంది, చైతన్యం ఉంది అని ఈ స్థితులన్నీ అర్థం అవుతున్నాయి. ఇట్ కెన్ ఓన్లీ బికమ్ అవేర్. తనకు అప్పుడు తెలుస్తోంది, ఉనికి తెలుస్తోంది. ఎప్పుడు తెలుస్తోంది? ఆ బయట ఉన్న శరీరానికి ఇంపాక్ట్ కలిగినప్పుడు, తాకిడి కలిగినప్పుడు. ఎక్కడి నుంచి వస్తోంది ఈ తాకిడి? పై నుంచి వస్తోంది, ఊర్ధ్వ అఖండ స్థితి నుంచి, అఖండ చైతన్యం నుంచి ఆ తాకిడి తగులుతోంది. సో ఇట్ కెన్ ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ అన్ అవుట్ సైడ్ బై ఇంపాక్ట్స్ ఆన్ ఇట్స్ అవుట్ సైడ్. అంటిల్ దెన్ ఇట్ డ్రీమ్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ తాకిడి తగిలేదాకా, దాన్ని కుదిపేదాకా, లోపలున్న ఆ జీవత్వాన్ని కుదిపేదాకా, అంటిల్ దెన్ ఇట్ డ్రీమ్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఒక నిద్రా స్థితిలో ఉంది, కలల స్థితిలో ఉంది. కలలు ఏర్పడుతున్నాయంటే నిద్రాణంలో ఉంది. As a faint, it can only become aware of an outside by impacts on its own outside. Until then, it dreams within itself as the faint inner thrillings or outwellings from the monad cause slight outward tending pressure in the Jivatma. Until then, it dreams within itself, nidrana sthitilo undi, kalalugantu undi, as the faint inner thrillings. Faint, అంత స్పష్టంగా కాకపోయినా ఉత్ప్రేరణలను పొందుతోంది. పెయింట్ ఇన్నర్ థ్రిల్లింగ్స్, ఉల్లాసము ఆహ్లాదకరంగా ఉన్న అంత స్పష్టత లేని ఉత్ప్రేరణను పొందుతోంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదంతా పైన మొనాడ్ నుంచి వస్తుంది, యూనివర్సల్ మొనాడ్ నుంచి వస్తుంది. ఇట్ కెన్ ఓన్లీ బికమ్ అవేర్ ఆఫ్ అన్ అవుట్ సైడ్ బై ఇంపాక్ట్స్ ఆన్ ఇట్స్ ఓన్ అవుట్ సైడ్. Until then it dreams within itself as the faint inner thrillings అంటే లోపల కలిగిన ఏర్పడిన సంవేదనల వల్ల ఏర్పడిన ఒక ప్రేరణలు, ఉత్ప్రేరణలు. అది లీలామాత్రంగానే ఉన్నాయి అక్కడ. ఆ లీలామాత్రంగా ఉన్న ఉత్ప్రేరణలు ఎవర్ అవుట్వెల్లింగ్ from the monad cause slight outward tending pressure in the జీవాత్మాస్. ఇవి ఎప్పుడూ అఖండ మొనాడ్ నుంచి ఈ కిందకి ఈ జీవాత్మ ఉన్న స్థలానికి వచ్చి పడుతున్నాయి ఈ సంవేదనలు, లేకపోతే ఈ ఉత్ప్రేరణలు. ఇవి వచ్చి పడుతున్నాయి. అప్పుడు అలా వచ్చి పడినప్పుడు అవుట్వర్డ్ టెండింగ్ ప్రెషర్ ఇన్ ది జీవాత్మ. ఇంత పైన చెప్పిన బయట తాకిడి ఎలా ఏర్పడుతోంది అంటే పైన అఖండ చైతన్యం ద్వారా ఏర్పడిన కదలికలు లేకపోతే ఉత్ప్రేరణలు ఈ జీవాత్మకి అందుతున్నాయి. ఎలా అందుతున్నాయంటే లైక్ ఏ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ బినీత్ ద ఎర్త్ సీకింగ్ ఎన్ అవుట్లెట్. భూమిలో ఉన్న నీటి ధార, నీటి స్ప్రింగ్ అంటే ఒక పైకి ఫోర్స్ఫుల్ గా పైకి వచ్చే ఒక తత్వం. లైక్ ఏ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ బినీత్ ద ఎర్త్ సీకింగ్ ఆర్ అవుట్లెట్. ఎలాగైతే భూమిలోనున్న నీటి ధార పైకి రావడానికి ప్రయత్నిస్తుందో అలాగే ఈ విడిపడిన చైతన్యం కొద్దిపాటి ఉల్లాసంతో ఆహ్లాదంతో కూడిన ఉత్ప్రేరణలను ఆ అఖండ చైతన్యం జీవాత్మకి కలిగిస్తోంది. తాకిడి తగలనప్పుడు తనలో తను కలలు కంటూ నిద్రావస్థలో అచేతనావస్థలో ఆ శాశ్వత తత్వం ఉన్నది. ఎలాగైతే భూమిలోనున్న నీటి ధార పైకి రావడానికి ప్రయత్నిస్తుందో భూమిని చీల్చుకొని, అలాగే ఈ విడిపడిన చైతన్యంలోకి కొద్దిపాటి ఆహ్లాదంతో కూడిన, థ్రిల్లింగ్ గా ఉందంటే ఆహ్లాదం ఉండాలి కదా, ఉల్లాసంతో ఆహ్లాదంతో కూడిన ఉత్ప్రేరణలను జీవాత్మకి ఆ పైన ఉన్న అఖండ చైతన్యం
కలిగిస్తోంది. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఈస్ ద వీవింగ్. అంటే యాక్చువల్ గా అర్థం ఏమిటంటే నేయబడడం, అంటే సృష్టించబడడం. అది నెక్స్ట్ సబ్ హెడింగ్. ఇవన్నీ పైన జరుగుతున్నప్పుడు, ఈ ప్రక్రియ అంతా పైన చెప్పినంత జరుగుతున్నప్పుడు, మీన్ వైల్ ద ప్రిపరేషన్ ఫర్ ద అవేకెనింగ్, ద గివింగ్ ఆఫ్ క్వాలిటీస్ టు మ్యాటర్, దట్ విచ్ మే బి likened to the formation of the tissues of the future body, is done by the life power of the second logos, the second life wave. So ఈ పై ప్రక్రియ జరుగుతూ ఉండగా, అంటే ప్రేరణను ఉత్ప్రేరణను జీవాత్మకి కలిగిస్తున్న ఈ సమయం పడుతుంది ఇదంతా కూడా. సో కొన్నాళ్ళు నిద్రాణ స్థితిలో ఉంది, దాని తర్వాత ఆ పై ఉన్న అఖండ చైతన్యం ద్వారా శక్తిని పొంది, ప్రేరణను పొంది జీవాత్మ కదలడం మొదలెడుతోంది. సో పై ప్రక్రియ జరుగుతూ ఉండగా పదార్థాన్ని దానికి తగిన గుణాలని, అంటే ప్రాపర్టీస్ ని చేర్చడం, పదార్థాన్ని ఈ నేతకి, ఈ సృష్టికి తయారు చేయడం అనే పనిని రెండవ భగవదంశ చేపడుతోంది. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లోగస్ ఈజ్ పికింగ్ అప్ దిస్ అని. Meanwhile, the preparation for the awakening. Awakening అంటే ఇప్పటిదాకా నిద్రాణ స్థితిలో ఉంది అని అనుకున్నాం కదా, కాబట్టి meanwhile the preparation for the awakening, అది మేల్కొనడానికి, మేల్కొనడమే కాదు, the giving of qualities to matter, పదార్థానికి ఎలాంటి గుణములు దానిలో భాగం అవ్వాలి, ఎలాంటి ప్రాపర్టీస్ దానిలో భాగం అవ్వాలి అనే విషయాల్ని చేర్చుకొని, that which may be likened to the formation of the tissues of the future body, ఈ నేతని సృష్టిని తయారు చేయడం అనేది పనిని రెండవ భగవదంశ చేపడుతోంది. శరీర నిర్మాణంలో కావాల్సిన పొరలని, కణాలని ఏర్పాటు చేయడం అనేది అనే ఒక ప్రక్రియగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇట్ మే బి లైకెండ్ అంటే దాని దేంతో పోల్చచ్చు అంటే, విచ్ మే బి లైకెండ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద టిష్యూస్ ఆఫ్ ద ఫ్యూచర్ బాడీ, భావి కాలంలో ఏర్పడాల్సిన శరీరానికి తగిన శరీర పొరలను లేకపోతే కణాలని ఏర్పాటు చేయడం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మ్యాటర్ ని అలా తయారు చేయడం, పదార్థాన్ని అలా తయారు చేయడం. ఎలా తయారు చేయడం? ఏ క్వాలిటీస్ ఉంటే ఇది శరీరంగా మలసపడుతుంది, ఏ శరీరానికి ఉండాల్సిన గుణములతో ఆ మ్యాటర్ తయారు చేయబడాలి. కాబట్టి మీన్ వైల్ ద ప్రిపరేషన్ ఫర్ ద అవేకెనింగ్, ద గివింగ్ ఆఫ్ క్వాలిటీస్ టు మ్యాటర్, ఈ సృష్టికి కావలసిన స్థితి, అలాగే ఈ పదార్థానికి కావలసిన గుణగణములు, ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా రెండవ భగవదంశ ద్వారా చేరుతున్నాయి ఈ విడిపడిన చైతన్యానికి. దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే, భావి కాలంలో శరీరం ఎలా ఏర్పడుతుందో ఆ శరీరానికి ఎలాంటి శరీర పొరలు ఉండాలో, టిష్యూస్, ఎలాంటి టిష్యూస్ ఉండాలో, ఎలాంటి కణజాలం ఉండాలో, ఇవన్నీ ఎలా ఏర్పడాలో వీటితో పోల్చొచ్చు అని చెబుతాం. అండ్ ఇట్ ఈస్ డన్ బై ద లైఫ్ పవర్ ఆఫ్ ద సెకండ్ లోగస్. ఇవన్నీ ఎలా వస్తుంది అంటే, ఆ రెండవ భగవదంశ యొక్క జీవశక్తి వల్ల, అతనిలో నిక్షిప్తంగా ఉన్న ఒక అఖండమైన శక్తి వల్ల, సెకండ్ లోగస్ లో ఉండే శక్తి. అంటే ఈ సెకండ్, ఫస్ట్, థర్డ్ పైన ఉన్నది యూనివర్సల్ మొనాడ్. అయితే సెకండ్ లోగస్ లో కూడా చాలా పెద్ద శక్తి ఉన్నది. ఆ శక్తి వల్లే స్థితికర్త, రూపకర్త కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ ఈ టిష్యూస్ అన్ని ఏర్పడడం, శరీర పొరలను ఏర్పడడం, ఏ క్వాలిటీస్ తో ఈ శరీరం ఉండాలో అవన్నీ ఏర్పడడం, ఇవన్నీ ఎవరి ద్వారా ఏర్పడుతోంది అంటే రెండవ భగవదంశలో ఉన్న జీవశక్తి ద్వారా ఏర్పడుతోంది. దానినే, ఆ జీవధారనే సెకండ్ లైఫ్ వేవ్ అని పిలిచాం. ఫస్ట్ అవుట్ పోరింగ్, సెకండ్ అవుట్ పోరింగ్, థర్డ్ అవుట్ పోరింగ్ అని 3 అవుట్ పోరింగ్స్ ఉన్నాయని మనం చదువుకున్నాం ఇదివరకు. కొంతమంది చదువుంటారు, చదవకపోతే మళ్ళీ ఇంకోసారి దాని గురించి చర్చిద్దాం. సెకండ్ లైఫ్ వేవ్, రెండవ
జీవధార రోలింగ్ త్రూ ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్, ఒక పరితలం నుంచి ఇంకో పరితలానికి జారుకుంటూ, క్యాస్కేడింగ్, రోలింగ్ త్రూ ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్, ఒక పరితలం నుంచి ఇంకో పరితలానికి చేరుతూ, ఇంపార్టింగ్ ఇట్స్ ఓన్ క్వాలిటీస్ టు దట్ 7-fold ప్రోటోమాటర్. సో ప్రతి పరితలములోనూ వేరే పదార్థం ఉంది, వేరే అణువులు ఉన్నాయి. ఆ పరితలానికి సంబంధించిన అణువులతో ఆ పరితలం ఏర్పడింది కాబట్టి ఈ లైఫ్ వైవ్ కిందికి వస్తూ, ఈ జీవ శక్తి కిందికి జారుతూ ప్రతి పరితలంలో ఉన్న మ్యాటర్ ని ప్రభావితం చేసి ఒక మూసలో అంటే ఒక మౌల్డ్ లో ఏర్పడినట్టుగా, దాన్నే రెండవ జీవధార అన్నాము, సెకండ్ అవుట్ పోరింగ్ అన్నాము, సెకండ్ లైఫ్ వేవ్ అంటున్నాము. ఈ జీవధార రెండవ భగవదంశకి సంబంధించినది. ఒక తలము నుంచి ఇంకో తలానికి ప్రయాణం చేస్తూ, అంటే ఇన్వల్యూషన్ అంటే అదేగా కిందికి దిగొస్తోంది. ఆ 7 పరితలాలలో ఉన్న పదార్థానికి, 7 పరితలాల్లో వేరే వేరే సాంద్రత కలిగి ఉన్న పదార్థాలు ఉన్నాయి కాబట్టి 7 పరితలాలలో ఉన్న పదార్థాలకి కావలసిన తన గుణములతో రెండవ భగవదంశ కూడిన ప్రాథమిక అణువులతో కూడిన మూసలను తయారు చేస్తోంది. మౌలికమైన మూసలు, ఫార్మ్స్, ప్రోటోఫార్మ్స్. ప్రోటో అంటే మోడల్స్, దానిలాగా మిగతావి తయారవుతాయి. కాబట్టి ప్రోటో మ్యాటర్ తయారవుతోంది అని చెప్తోంది. ఇదంతా కూడా ఈ సెకండ్ వేవ్ ద్వారా వస్తోంది. ఈ సెకండ్ వేవ్ బయలుదేరి ఒక ప్లేన్ తర్వాత ఇంకో ప్లేన్, ఒక పరితలం తర్వాత ఇంకో పరితలానికి, అక్కడ ప్రతి దాంట్లోనూ తన శక్తిని ప్రవేశపెడుతూ అక్కడ ఉన్న పదార్థాన్ని జీవింపజేస్తూ దాంట్లో జీవాన్ని ప్రవేశపెట్టి ప్రోటో మ్యాటర్ని తయారు చేస్తోంది. ఒక మోడల్ మ్యాటర్ని, లేకపోతే మూసలని మౌలికమైన మూసలని తయారు చేస్తోంది. సో దిస్ ఇస్ వాట్ ది సెకండ్ వేవ్ ఇస్ డూయింగ్, సెకండ్ లైఫ్ వేవ్ ఇస్ డూయింగ్. సో ప్రోటో మ్యాటర్ తయారు చేస్తోంది అని చెప్తున్నారు. కాబట్టి శరీర నిర్మాణంలో కావలసిన పొరలని, కణాలని ఏర్పాటు చేయడం అని అర్థం చేసుకోవచ్చు ఆ పై చెప్పిన క్రియని అని చెప్పిన తర్వాత, ఈ ప్రక్రియ రెండవ భగవదంశలోని ప్రాణశక్తి వల్ల సాధ్యపడుతోంది. దానినే రెండవ జీవధార అన్నాము, సెకండ్ అవుట్ పోరింగ్ అన్నాము, సెకండ్ లైఫ్ వేవ్ అన్నాము. ఏదైనా ఒకటే. ఈ జీవధార రెండవ భగవదంశకి సంబంధించినది. ఒక తలము నుంచి ఇంకో తలానికి ప్రయాణం చేస్తూ, ఇన్వల్యూషన్ అంటే కిందికి దిగి వస్తూ, ఆ 7 పరితలాల్లో ఉన్న పదార్థానికి కావలసిన తన గుణములని అక్కడ చేర్చి, రెండవ భగవదంశ అక్కడ ఏ పదార్థము కావాలి, ఏ పదార్థం వాడుకొని అక్కడ మిగతా ఫార్మ్స్ తయారవుతాయి. ఆ తయారవడానికి కావలసిన మోడల్స్ ని, మూసలని తయారు చేస్తోంది ఈ రెండవ భగవదంశ అని చెబుతున్నారు. కాపుదామా? It's about 1 hour అయింది. Yes, sir. We'll stop here because anything more than this it will go above the head. అందుకని నాకు ప్రాబ్లం లేదు, ఇంకో 15 నిమిషాలు కూడా చెప్పగలను. కానీ బట్ వినడానికి ఎక్కువ మ్యాటర్ వచ్చేసిందేమో. మనం మననం చేయాలి కదా, వినడం మననం మనం నిశ్చిత్తపరచుకోవడం. కాబట్టి ఇది పుస్తకం ఉంటే ఇంకా బాగా వస్తుంది. పుస్తకం లేని వాళ్ళు కూడా అఫ్ కోర్స్ ఇంటర్నెట్ లో ఉందని శోభా గారు ఆ మధ్య పెట్టారు కదా, కాబట్టి ఇట్ కెన్ బి డన్. యా, ఓకే, టేక్ ఇట్ ఫార్వర్డ్.